హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ చరిత్ర పార్ట్ 2 శాతవాహనులు. తెలంగాణనే కాకుండా దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తొలి ప్రధాన రాజవంశం శాతవాహన వంశం. దక్షిణ భారతదేశంలో మొదటి విశాల సామ్రాజ్యాన్ని శాతవాహనులు స్థాపించారు. దక్షిణ భారతదేశానికి రాజకీయ సమైక్యతను కల్పించి సాంస్కృతిక సేవను ఒనరించారు. శాతవాహనుల పాలనలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో ప్రగతిశీల మార్పులు చోటు చేసుకున్నాయి. సాహిత్య, వాస్తు, శిల్పకళలకు రాజాదరణ గొప్పగా లభించింది. శాతవాహనులు మౌర్యుల కాలంలో సామంతులుగా ఉండి కణ్వ వంశకాలంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. తెలంగాణలోని కోటిలింగాల, జగిత్యాల జిల్లాలో వీరి పాలన ప్రారంభమై తర్వాత ప్రతిష్టానాపురం, పైతాన్ జిల్లాలో రాజధాని అయింది. మలి శాతవాహనుల కాలం నాటికి ధనకటకానికి లేదా ధాన్య కటకం మార్పు చేయడం జరిగింది. శాతవాహన రాజధానుల వరుస క్రమం: కోటిలింగాల, ప్రతిష్టానాపురం, ధాన్య కటకం. ఉత్తర భారతదేశంలో మగధ వరకు తమ దిగ్విజయ యాత్రలను నిర్వహించారు. శాతవాహన సామ్రాజ్యం పశ్చిమాన అరేబియా సముద్రం నుండి తూర్పున బంగాళాఖాతం వరకు వ్యాపించింది. ఉత్తరాన గంగానది వరకు విస్తరించింది. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 3వ శతాబ్దం మధ్య భాగం వరకు, అంటే సుమారు 2.5 శతాబ్ద సుదీర్ఘ కాలం శాతవాహనులు పరిపాలించారు. ద్రావిడ దేశం, ఆర్యవర్తం మధ్య సాంస్కృతిక సమన్వయాన్ని సాధించి శాతవాహనులు చరిత్రాత్మకమైన పాత్రను నిర్వహించారని కె.ఎం. ఫణిక్కర్ అభిప్రాయపడ్డారు. చారిత్రక ఆధారాలు: శాతవాహన చరిత్రను పునర్నిర్మించడానికి గల ఆధారాలు 2 రకాలు: పురావస్తు ఆధారాలు, సాహిత్య ఆధారాలు. పురావస్తు ఆధారాల్లో శాసనాలు, నాణేలు, కట్టడాలు, చిత్రలేఖనం, శిల్పాలు మొదలైనవి ఉన్నాయి. శాసనాలు: శాతవాహనుల శాసనాలు బ్రహ్మి లిపిలో, ప్రాకృత భాషలో ఉన్నాయి. సుదీర్ఘ కాలానికి చెందిన 24 శాసనాలు మాత్రమే దొరికాయి. 8 నాసిక్, 5 కన్హేరి, 3 కార్లే, 2 నానాఘాట్, 2 అమరావతి, 1 బిల్సా, 1 మ్యాకధోని, 1 చిన్నగంజాం, 1 కొడవలి. మొత్తం 24 శాసనాల్లో అత్యధికంగా 8 శాసనాలు నాసిక్లో లభించాయి. శాతవాహనుల్లో తొలి, మలి శాతవాహనుల శాసనాలు మాత్రమే దొరికాయి, కానీ మధ్యలోని వారి శాసనాలు దొరకలేదు. నానేఘాట్ శాసనాన్ని వేయించినది రాణి నాగానిక. ఈమె మొదటి శాతకర్ణి భార్య. నానేఘాట్ శాసనం అలంకార శాసనం. దీనిపై తొలి శాతవాహన రాజుల ప్రతిమలు చెక్కబడ్డాయి. కన్హేరి శాసనాన్ని వేయించినది కన్హా కృష్ణుడు. నాసిక్ శాసనాన్ని వేయించినది గౌతమి బాలశ్రీ. నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ కుమారుడైన గౌతమిపుత్ర శాతకర్ణి విజయాలను ప్రస్తావించింది. నాసిక్ శాసనాన్ని తన మనవడు వాసిష్ఠిపుత్ర పులోమావి 19వ పాలనా సంవత్సరంలో వేయించింది. మహామేఘవాహన వంశానికి చెందిన కళింగరాజు కారవేలుడు వేయించిన హతిగుంఫ శాసనం అతని సమకాలికుడైన శాతకర్ణి గురించి సమాచారాన్ని తెలియజేస్తుంది. నాణేలు: శాతవాహనులు అధిక సంఖ్యలో ముద్రించినవి సీసం, రాగి నాణేలు. రాగి, తగరం, లోహాల మిశ్రమంతో పోటీ నాణేలను కూడా ముద్రించారు. గౌతమిపుత్ర శాతకర్ణి నుండి వెండి నాణేలను కూడా ఉపయోగించారు. రాజులు తమ నాణేలపై రాజు పేరు, బిరుదులు, కొన్ని సందర్భాల్లో తండ్రి పేరుని కూడా ముద్రించేవారు. వీటిపై కొన్ని సంకేతాలను ముద్రించేవారు. అవి మీకు టేబుల్ రూపంలో ఇచ్చాను ఫ్రెండ్, ఈజీగా ఉంటుందని. వృషభం, ఏనుగు, సింహం. ఉజ్జయిని చిహ్నం, ఓడ, కమలం, శంఖం. సూర్యుడు, చంద్రుడు. కోటిలింగాలలో ఈ శాతవాహన రాజుల నాణేలు దొరికాయి. శాతవాహన చిముక శాతవాహన శాతకర్ణి 1. చిముకని నాణేలు కేవలం కోటిలింగాలలోనే ఎక్కువ సంఖ్యలో దొరకడం వల్ల శాతవాహనుల మొదటి నివాస స్థలం తెలంగాణ అని నిర్ణయించడంలో ఇవి తోడ్పడుతున్నాయి.
సంగనబట్ల నరహరి శర్మ అనే తపాలా శాఖ ఉద్యోగి కోటిలింగాలలో లభ్యమైన నాణేలను సేకరించి 1970లో ప్రముఖ శాసన పరిశోధకుడు డాక్టర్ పివి పరబ్రహ్మ శాస్త్రి గారికి అందజేశారు. ఈ నాణేల ద్వారా ఎందరో పురాణాల్లో, శాసనాల్లో పేర్కొన్న రాజుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. శ్రీముఖ శాతవాహన, శాతకర్ణి రాజుల నాణాలతో పాటు శాతవాహనులకు పూర్వం పరిపాలించిన స్థానిక రాజులైన గోపద, నారణ, కంవాయసిరి, సమగోప మొదలైన రాజుల నాణేలు కూడా లభ్యమయ్యాయి. మహాతలవర, మహాసేనాధిపతి, శబక వంటి సామంత రాజులకు చెందిన నాణేలు కూడా తవ్వకాల్లో దొరికాయి. శాతవాహనుల నాణేలు లభ్యమైన ప్రదేశాలు: నెవాస, మస్కీ, కర్ణాటక, త్రిపురి, మధ్యప్రదేశ్, నాగార్జునకొండ, కొండాపూర్, పెద్దబంకూర్. కొన్నిసార్లు ఒక పాలకుని నాణేలపై వేరొక పాలకుని చిహ్నాలు ముద్రించవచ్చు. వీటిని పునర్ముద్రిత నాణేలు అంటారు. తరహాల జోగులతంబి, నాసిక్ వద్ద పశ్చిమ క్షాత్రపరాజు నహపానునికి చెందిన వెండి నాణేల రాశి లభించింది. ఈ నాణేలను పునర్ముద్రించేసినవి గౌతమిపుత్ర శాతకర్ణి. నహపానునిపై గౌతమిపుత్ర శాతకర్ణి తిరుగులేని విజయాన్ని సాధించాడు. నల్గొండ జిల్లాలోని ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో 2వ రుద్రసేనుని నాణేలు లభించాయి. క్షాత్రపులతో శాతవాహనులకు దగ్గరి సంబంధాలున్నాయని తెలుస్తుంది. యజ్ఞశ్రీ శాతకర్ణి పాలనా కాలానికి చెందిన ఓడబొమ్మతో ఉన్న నాణేలు నాగార్జునకొండలో లభించాయి. శాతవాహనుల కాలంలో జరిగిన సముద్ర వ్యాపారాన్ని గురించి ఇవి తెలియజేస్తున్నాయి. శాతవాహనుల పాలనలో ఉన్నతాధికారులైన మహాతలవర, మహాసేనాధిపతి, మహారథి, మహాగ్రామిక అనే వారికి కూడా నాణేలను ముద్రించే అధికారం ఉండేది. సదకన, శాతకని, కలాలాయ తన సొంత నాణాలను కూడా జారీ చేశాడు. దక్షిణ భారతదేశంలో అనేక చోట్ల రోమన్ నాణేలు దొరికాయి. భారతదేశానికి రోమ్ సామ్రాజ్యానికి మధ్య గల వ్యాపార సంబంధాల ఫలితంగా నాణేలు మన దేశంలోకి ప్రవేశించాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.